2006 నుంచి నేను మీడియాలో ఉన్నాను. అంటే దాదాపు ఇప్పుడు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో చేసుకుంటూ వచ్చాను. నాకు ఎదురైనటువంటి 2-3 ఘటనలు కులం ఏంటి, కులం దాని తాలూకు గాయాలు ఏంటో అని మాత్రమే చెప్తాను. ఫస్ట్ నా వ్యక్తిగత నుంచే స్టార్ట్ చేస్తాను. నా కులం, నేను ఎస్సీ మాల, నా భార్య ఎస్సీ మాదిగ. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, నేను నా వైఫ్ పేరు అరుణని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తర్వాత మా చుట్టాలు దాదాపు 6 నెలలు నాతో మాట్లాడలేదు, 6 నెలలు నా భార్యని దగ్గరికి రానివ్వలేదు. ఎందుకు? తను మాదిగ కాబట్టి. మాదిగోళ్ళు తప్పితే నీకెవరు దొరకలేదారా? ఇది ప్రశ్న. ఓకే, నా భార్య వైపు చూద్దాం, అరుణ వాళ్ళ వైపు చూద్దాం. చాలా దారుణంగా మాట్లాడారు, చెప్పాలి ఖచ్చితంగా. పడుకోకపోయి మాలోడ పక్కలో పడుకుందా, ఇలాగే మాట్లాడారు. ఈ 2 స్పందనలు చాలా అనుకుంటాను. నేను నా భార్య ఎంత బాధపడ్డామో, ఎంత ఘర్షణ పడ్డామో, ఎంత ఆవేదన అనుభవించామో ఇంకా కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అంటే అణిచివేయబడ్డ కులాలు, షెడ్యూల్ కాస్ట్ కులాలు, పీడనకు గురవుతున్నటువంటి కులాలు, గురైన కులాలని చెప్పబడుతున్నటువంటి దళితులలోనే ఇంత కులం తాలూకు గాయాలు ఉంటే ఇంకెంతగా ఉండాలి? ప్రతి ఒక్కరిది ఒక్కొక్క అనుభవం. ఇవన్నీ నా 2 ఆడబిడ్డలకు చెప్తాం, నేను అరుణ. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ కులం ఎట్లా చెప్తుంది ఏంటి అని చెప్తూ, ఎక్కడైనా నువ్వేంటో నీ కులమేంటో చెప్పాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా చెప్పండి అని. ఎస్సీ, ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం కాబట్టి తండ్రి కులమే వస్తుంది కాబట్టి ఎస్సీ మాల అని చెప్పండి. చెప్పాల్సి వచ్చినప్పుడు మా అమ్మ ఎస్సీ మాదిగా అని చెప్పండి అని. ఎందుకంటే విశేష్ గారు ఇందాక ఒక గొప్ప మాట అన్నారు, పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి అని. చాలా సందర్భాల్లో నేను గ్రౌండ్ రిపోర్ట్స్కి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నేను చాలా గమనిస్తూ ఉన్నప్పుడు చాలా బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే, వెలివాడల ముందు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వీళ్ళంతా ఎప్పుడు వస్తారంటే డిసెంబర్ 6వ తారీఖు, ఏప్రిల్ 14వ తేదీయో, లేకపోతే ఈ మధ్యలో ఇంకేదైనా ప్రొటెస్టులు జరిగినప్పుడు. వెలివాడల ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు ఆవాహనం చేసుకున్నారేమో అని అనుకుంటే దానంత పెద్ద మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే ఆ వెలివాడలలో ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు, అధ్యయనాలు లేవు. భగవద్గీత, బైబిలో, ఇంకొక మత గ్రంథమో ఉంది. ఇందాక పెద్దలు వీళ్ళంతా చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కులం పుట్టుక నిర్మూలన మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి రచనలు, ఆయన యొక్క అధ్యయనాలు మొత్తం అంతా కూడా వాళ్ళకి చేర్చాలి, వాళ్ళు చదివేలా చేయాలి. అప్పుడే మార్పు అనేటువంటిది సాధ్యం అని నమ్ముతాను. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇక మీడియాలోకి వచ్చినప్పుడు కులం ఎలా ఉంటుంది అనేటువంటిది. మా ఇంటి పేరు సాధు, సో నన్ను విజయ్ సాధు అని పిలుస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే విజయ్ సాధు అంటే బ్రాహ్మణుడో లేకపోతే ఇంకేదో కులమని అనుకుంటారు. పేరు చెప్పడం బాగుండదులే కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఒక నేత చాలా మదన పడ్డాడు ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నప్పుడు. ఇంటర్వ్యూ తర్వాత సాధారణంగా కూర్చొని అడిగాడు, విజయ్ ఏంటి మీరు ఎక్కడ బ్రాహ్మణులు అని. నేను అలవాటైపోయిన ప్రశ్న కదా ఇదంతా, కులం తెలుసుకోవడానికి కొత్త ప్రయత్నం ఇదంతే, వీడు మనవడైనా లేకపోతే ఇంకేదని చెప్పి. సార్ నేను బ్రాహ్మణుని కాదు, నేను ఎస్సీ మాల. అవునా, నువ్వు ఎస్సీ మాల, ఇది ఒక ఆయింట్మెంట్ పోతనమాట. నేను పర్లేదు సార్, నేను ఎస్సీ మాలనే. అలా కనిపించరయ్యా మీరు? ఎట్లా కనిపిస్తారు బాస్ ఎస్సీ మాల మాదిగా అంటే? నల్లగా, మీరు మా మీద వేసినటువంటి ముడ్డికి చీపురు లేకపోతే మూతికి ముంత ఇలానే కనిపిస్తామా? మారిపోయింది కదా, మారుతుంది కదా.
అంటే ఇట్లా 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 ఉంటుంది. అంటే ఎందుకు ఇవి చెప్తున్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 2 మాటలు చెప్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వస్తున్నటువంటి టైంలో పార్లమెంట్లో మాట్లాడుతూ, ఈ రోజు నుంచి మరో 200 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఏ మూలకైనా వెళ్ళి తల ఎత్తి చూడు, నిన్ను వెక్కిరించేది, వెంటాడేది, వేటాడి వేధించేది కులమే అంటాడు. ఇప్పుడు మాత్రమే కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా కూడా కులం ఉంటుంది, ఉండి తీరుతుంది. అయితే ఈ కులం ఉంటుంది, ఉండి తీరుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే కులం పుట్టుక గురించి చదవాలి. కులం తాలూకు గాయాలు ఎలా ఉంటాయో చర్చించాలి. అప్పుడు మాత్రమే మనకు ఇదంతా కూడా సాధ్యమవుతుంది. టు బి ఫ్రాంక్, ఈ పుస్తకం కవర్ పేజీ చూసినప్పుడు నేను ఎంత సంబరపడ్డానో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేను ఐ వాంట్ షేర్. ఇది మోహన్ తలారిని సంతృప్తి పరచడానికో లేకపోతే శేషుగారిని సంతృప్తి పరచడానికో కాదు. ఒకసారి కవర్ పేజ్ చూడండి. ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఇలా ఉంటుందా? టక్ వేసుకొని, సూట్ వేసుకొని, ప్యాచ్డ్, మేకప్డ్, ఫోటోషాప్ చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోనే మెజారిటీ దళితుల ఇళ్లలో ఉంటాయి. అంటే అందంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఉంటాడు. దిస్ ఈజ్ యాక్సెప్టింగ్ రియాలిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలానే ఉన్నాడు, ఇలానే ఉంటున్నాడు. ఫస్ట్, నేను ఇంత అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినందుకు దిస్ ఈస్ ద రెవల్యూషనరీ స్టెప్. నేను మీకు దానికి శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్తున్నాను మోహన్ అన్న, శేషన్న. ఒకటే మాట, మిగతా వాళ్ళ గురించి మాత్రమే కాదు, ఇందాక జీవమూర్తి గారు చాలా గొప్ప మాట చెప్పారు, నాది కూడా అదే మాట సార్. ఈ ప్రపంచం అంతా ఎదురుగా నిలబడి నీ పొగరుకి, నీ బలుపుకి, నీ ఆత్మాభిమానానికి ఎవడ్రా అనంటే మీసం మెలేసి చెప్తా, నా ధైర్యం, నా భవిష్యత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ అని. ఇది నేను చెప్పటం మాత్రమే కాదు, ఈ రోజు నిలబడి మీ ముందు ఇలా మాట్లాడుతున్నామంటే, ఒక 4 మెతులు తినగలుగుతున్నామంటే, ఈ బట్ట కట్టుకున్నాము అంటే, ఈరోజు మహిళలు, అన్ని కులాలకు చెందినటువంటి మహిళలు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష అనేటువంటి పదం మీకు అభ్యంతరం ఉన్నా కూడా ఐ స్టాండ్ ఆన్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్.